డెఫినెట్గా అండి, ఎందుకంటే టఫ్ ఫైట్ ఇచ్చారు, ఇవ్వలేదని ఎవరు చెప్తారు ఇప్పుడు? మస్తాన్ రావు గారు తీసుకోండి. మస్తాన్ రావు గారు, సో మీకు మొత్తం ఏమనిపిస్తుంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయ్యేందుకు ఉప ఎన్నికే, బట్ ఏంటంటే చాలా ఉత్కంఠ అయిపోయిందనే చెప్పాలి. కంప్లీట్గా అది ఒక ఏదో మొత్తం మారిపోతుందా, పిక్చరైజేషన్ మొత్తం తెలంగాణ మ్యాప్ మారిపోతుందా అనంత ఉత్కంఠ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి. అంతలాగా అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టారు. ఏంటి మీకు మొత్తం ఎన్నిక స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ క్యాంపెయినింగ్ నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు ఆ టోటల్ ఎపిసోడ్ చూస్తే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అండి మీరు అన్నట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరుకు ఇది ఒక న్యూట్రై. రేవంత్ రెడ్డి గారి ప్రత్యర్థులందరూ కాంగ్రెస్ పార్టీలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గనక కాంగ్రెస్ ఓటమి కనుక జరిగింది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సీటుకి ఎసరొచ్చే ప్రమాదం. ఆ స్థాయికి ఆయన ప్రత్యర్థులు కూడా వ్యూహాలు రచించుకొని కూర్చున్నారు. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకున్నారు కాబట్టే ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏ విధంగా గెలుచుకోవాలనేది ఆయన ఒక ప్రత్యేకమైన వ్యూహం అనుసరించారు. ఆ వ్యూహం అనుసరించినప్పుడు ఇందాక కాంగ్రెస్ మిత్రులు మాట్లాడారు. నేనేమంటానంటే అక్కడ చూడండి, బీహార్ లోనేమో ఎంఐఎం సపోర్ట్ ఎలా ఉంది, ఇక్కడ ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం పనిచేసింది. సో ఇవన్నీ చూస్తే, ఎందుకంటే ఓ పక్కన నవీన్ యాదవ్ గారి తండ్రి, లేకపోతే అక్కడ బోండా అన్నారు, రౌడీ అన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో లొక్కలొక్కలు చూడొచ్చు, మనకి కొండా సురేఖ గారి ఎపిసోడ్ చూడొచ్చు, రేవంత్ రెడ్డి గారికి దాదాపు అది సీఎంఓలో ఎలిగేషన్స్ వచ్చేసాయి. ఓ పక్కన పిసిసి ప్రెసిడెంట్, హైకమాండ్ జోక్యం కావచ్చు. ఇవన్నీ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్ళి ఈరోజు ఖచ్చితంగా, ఎందుకంటే హైడ్రా ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన స్లోగన్ చూడండి, మీకు మీ ఇల్లు కూలగొట్టే పార్టీ కావాలా, ఇల్లు నిర్మించే పార్టీ కావాలనే స్లోగన్ కూడా ఇచ్చిన పరిస్థితి. సో వీటన్నిటినీ రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ఎదుర్కొన్న పరిస్థితి. మరోవైపు చూస్తే బీజేపీ ఎన్నికల కమిషన్ ఎవరి అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పారు ఇప్పుడు దాకా బీహార్ చూస్తే. మరి అదే విధమైన పాత్ర ఇక్కడ పోషించాలి కదా, మరి వాళ్ళు అక్కడ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది కదా. సో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ గెలుపు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికే చెందుతుంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అభ్యర్థి ఎంపిక కావచ్చు, ప్రతి మంత్రుల్ని అక్కడ రెండు డివిజన్లకి కావచ్చు. ఒక గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే వ్యతిరేకత మూటకట్టు, అవినీతి కావచ్చు, లేదంటే హైడ్రా విషయంలో కావచ్చు, ఇంకా అనేక రైతుల నిరసనలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా జవాబు ఇచ్చిన పరిస్థితి జూబ్లీ హిల్స్ విజయం అనేది నేను చెప్తాను. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అటు పక్కన బీజేపీలో ఉన్నారు, అటు పక్కన బీఆర్ఎస్ మోహరించింది. వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పిందిగా అక్కడ మనం ఆయన ఏక వ్యక్తి విజయం అంటాను నేనైతే. జనరల్ గా ఈ జిహెచ్ఎంసీ సరౌండింగ్స్ లో బీజేపీకి పట్టు ఎక్కువే అని అనుకుంటూ ఉంటాం, కానీ ఏంటి అసలు మాకు అంత తక్కువ స్థాయిలో ఓట్లు రావటం? వాళ్ళు కూడా చాలా బాగా ఖచ్చితంగా ఇక్కడ ఎంత కలిపే అంశం మీరు చూడండి. శాసన మండలి ఎన్నికలు కావచ్చు, ఇటీవల వచ్చిన ఎన్నికలు కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే రానున్న కాలంలో అని చెప్పిన పరిస్థితి నుంచి ఈ రోజు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిందంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే బీఆర్ఎస్ తిరిగి ఎలా పుంజుకుంది ఈ కొద్ది దీనిలో అనేది కూడా పాయింట్. ఎందుకంటే శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి, పోటీ చేయకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితి, ఓటమిని అంగీకరించిన పరిస్థితి. దానిలో నుంచి చూస్తే ఇప్పుడు మనకి ఎట్లాంటి ఓట్లు లభించాయి వాళ్ళకనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ మనకి ఆమె ఏం చెప్పారు, ఖచ్చితంగా మనకి కవిత గారు చెప్పింది ఏంటి, అసలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తానికి నాకు జైల్లో ఉండగా ప్రపోజల్ ఇచ్చారనే పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ 50,000 ఓట్లకు పైగా ఏది బీజేపీని థర్డ్ ప్లేస్ లో నామినల్ గా నెట్టేసి. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అంతా కూడా చూడాలంటే బీజేపీ అనేది చాలా ప్రాబల్యం, ఒక పక్కన ఎంఐఎంని ఎదుర్కొంటున్న నేపథ్యంలో హిందూ ఓటింగ్ కావచ్చు, పోలరైజేషన్ ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక బీఆర్ఎస్కి ఇన్ని ఓట్లు రావటం, బీజేపీ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది మళ్ళీ ఒక పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ ఓటర్లు వచ్చారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయంగా ఇక్కడ కనిపిస్తాం.